హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కారాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ ఇందులోకి అయితే నేనైతే లాస్ట్ 2 days బ్యాకే రైస్ అండ్ కొన్ని శనగబ్యాళ్ళు మిషన్ దగ్గరే వెళ్ళేసి ఆడించుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కారపొడి, ఎందుకంటే మా పిల్లలు తినరు, అందుకే నేను కొంచెం వేసుకుంటా ఉన్నాను. అండ్ కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వంట సోడా, నేనైతే ఈ గ్లాస్ వాటర్లోనే ముందుగానే సాల్ట్ అయితే వేసేసాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వచ్చే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం పిండి పెట్టుకొని ఇలా రౌండ్గా ఒత్తేయాలి. నెక్స్ట్ ఇలానే ఓపెన్ చేసేసి ఇందులో ఉన్న పిండి అంతా తీసేసి ఇది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఇలా తడి చేయాలి, లేదంటే నెక్స్ట్ టైం వేసినప్పుడు చాలా గట్టి పడుతుంది. మళ్ళీ అది ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక ముద్దను చేసుకోవాలి. ఇలా ముద్దను పెట్టేయాలి. ఈ కారాలు అయితే ఎవ్రీ టైం చేసినప్పటికంటే ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ టైం అయితే నేను మామూలుగా బయట శనగపిండి తెచ్చుకొని ప్రిపేర్ చేస్తాను, కానీ ఈసారి నేనే బియ్యం అండ్ శనగబ్యాలు తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి ఆడించి వల్ల ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎవ్రీ సండే ఏదో ఒక ట్రై చేస్తాను. మా పిల్లలకైతే వాళ్ళకి ఇంట్లో చేసినట్టే చాలా ఇష్టం, బయట వాటికంటే. బయట లేస్ అవి కూడా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాం. చూసారా, ఈ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని. నార్మల్గా అయితే మనం రౌండ్గా తిప్పితే రౌండ్గా వస్తాయి. నేనైతే సరిగా తిప్పట్లేదు. మీరు మంచిగా రౌండ్గా తిప్పండి, మంచిగా ఒకేసారి తీయచ్చు వీటిని. అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుంటాం కదా, ఇవి మళ్ళీ వేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ అది ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం పిండి తీసుకొని ఒక ముద్దలాగా తీసుకొని ఇందులో పెట్టేసేసుకోవాలి. కొంచెం తక్కువగానే పెట్టుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, కొంచెం రాదు. ఇక్కడ అయితే మన కారాలు రెడీ అయ్యాయి, చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.